టాలీవుడ్లో హిట్ మిషన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన అనిల్ మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. అటు కళ్యాణ్ రామ్ కెరీర్ కూడా ఈ సినిమా మంచి కమర్షియల్ బూస్ట్ ఇచ్చింది. అప్పటి నుండి వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్ విజయాలను ఖాతాలో వేసుకుంటున్న అనిల్ గతేడాది వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు అంటూ థియేటర్లోకి వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టారు అనిల్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో మెరిసి అలరించిన సంగతి విదితమే. ఈ భారీ విజయం తర్వాత అనిల్ తన తదుపరి ప్రాజెక్టుపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. గత 2 నెలలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రకరకాల ప్రచారాలకు తెరదించుతూ తన నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. తనకు తొలి 100 కోట్ల రూపాయల సినిమాను అందించిన వెంకటేష్, అలాగే దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రాములను ఒకే తెరపైకి తీసుకురావడం విశేషం. ఈ ఇద్దరు హీరోల కలయికలో రాబోతున్న ఈ చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ ను కూడా విడుదల చేస్తూ వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టులో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ నటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు ఆయన స్థానంలో కళ్యాణ్ రామ్ వచ్చి చేరడం గమనార్హం. మరోవైపు ఈ చిత్రానికి బామ్మర్ది బాలరెడ్డి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కీర్తి సురేష్ కథానాయికగా నటించే అవకాశం ఉందని సమాచారం. అయితే టైటిల్, హీరోయిన్ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ గ్లిమ్స్ విడుదలైనప్పటి నుండి అభిమానులు ఈ క్రేజీ కాంబో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఈ ఇద్దరు హీరోలను ఎలా చూపిస్తారో అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. నందమూరి, కొణిదెల, అక్కినేని కుటుంబాలకు చెందిన హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోగా దగ్గుబాటి వెంకటేష్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్తో జతకట్టడం ద్వారా ఆయన తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకోబోతున్నారు. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.